రే గుడ్డు, ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు? ఏం మాట్లాడతావు అసలుకి? రోజా, కూజా, ఎక్కడున్నావు? మీరు ఏం మాట్లాడతారు? ఋషికొండ రిసార్ట్ని టూరిస్టుల కోసం టూరిజం భవనం నిర్మాణమని ప్రజల్ని ఎందుకు మోసం చేశారు చెప్పండి, ఒక్క మాట చెప్పండి. అది మాట్లాడకుండా ఏంటేంటో మాట్లాడతారు. ఇదే ప్రధానమంత్రి గారికి, గవర్నర్ గారికి, ప్రెసిడెంట్ గారికి వీళ్ళెవరు ఇంతకుముందు రాలేదురా గుడ్డు విశాఖపట్నానికి? స్వాతంత్రం 8 సంవత్సరాలు అయిందిరా. అప్పటి నుంచి ఎంతమంది ప్రధానులు వచ్చారో విశాఖపట్నానికి? ఎంతమంది రాష్ట్రపతులు వచ్చారు? ఎంతమంది గవర్నర్లు వచ్చారు? ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చారు? వాళ్ళందరికన్నా మీ జగన్మోహన్ రెడ్డి పుడింగా ఏంట్రా గుడ్డు యాదవా? ఏం మాట్లాడతారు అసలు నువ్వు? మీరు చేసింది ఏంటి, చెప్తుంది ఏంటి? మీరు టూరిజం బిల్డింగ్ అని చెప్పారు, పర్మిషన్ తీసుకున్నారు. టూరిజం అని చెప్పి కోర్టులో చెప్పారు, సెంట్రల్ గవర్నమెంట్ చెప్పారు, ఇన్విజిలేషన్ డిపార్ట్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిన పర్యావరణంలో వాళ్ళకి చెప్పారు. పర్యావరణ మోసం, ఇంతమంది మోసం చేసి ఏం సాధించారా? దొంగ వల్లరా. మీకో నీతి, ఎదుటోళ్ళకో నీతా? ఎవడు బాబు సొమ్మురు అది? 550 కోట్లు 600 కోట్లు ఖర్చు పెట్టి ప్రజల సొమ్ముని నీచాతి నీచంగా ఒక ప్యాలెస్, చెప్పాలంటే ఆడు సద్దాం హుస్సేన్ ఉన్నాడు, దరిద్రుడు పోయాడు. ఆ సద్దాం హుస్సేన్ ప్యాలెస్ లాగా ఉందని చెప్పి హిందీ ఛానల్స్, నేషనల్ ఛానల్ చెప్తున్నారంటే సిగ్గుపడండి రా దుర్మార్గులారా. 550 కోట్లు 600 కోట్లు పెడితే ఎంతోమంది రైతు చావులు ఉండవు. ఈ మధ్యన ఒక ఆయన 2 లక్షలు 3 లక్షలు చనిపోతున్నారు. 2 లక్షలు బాకీ తీర్చలేక, 3 లక్షలు బాకీ తీర్చలేక, 5 లక్షలు బాకీ తీర్చలేక చనిపోతున్న రైతులు వేలాది మంది ఉన్నారు. ఈ 650 కోట్లు పెడితే వాళ్ళందరూ బాగుపడేవాళ్ళు, వాళ్ళు చనిపోయేవాళ్ళు కాదు, వాళ్ళ కుటుంబాలు బాగుండేవి. దుర్మార్గ కదవా. ఎంతసేపు పవన్ కళ్యాణ్ని అన్నం తప్పితే మీకు వేరే తెలియదు అసలుకి. సరే, మీరేం చెప్పారా? మీరు ఏదో బిల్డింగ్ కట్టారు, అది ముందే చెప్పొచ్చుగా. ఇప్పుడు ఎందుకు మాట్లాడతారు మీరు? చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, పవన్ కళ్యాణ్ గారు అయితే 2 సార్లు ప్రయత్నం చేశారు చూడడానికి. ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదు? ఎవరు మీరు? ఇప్పుడు అంత 550 కోట్లు ఖర్చు పెట్టి విలాసవంతమైన భవనాన్ని పర్యావరణానికి వ్యతిరేకంగా ఎందుకు నిర్మించారు మీకు అర్థం కాదు. ఇటువంటి విలాసవంతమైన భవనాన్ని మీరు టూరిజం ఎవరికి ఇస్తారు? ఎవరికి అద్దెకిస్తారు? అంత విలాసమైన భవనం అద్దెకి రావాలంటే సామాన్యులు రాగలరా? మధ్యతరగతి కుటుంబాలు రాగలరా? ఈవెన్ రిచ్ పీపుల్స్, రిచ్ పీపుల్ కూడా రాలేరు. ఎవరు? దుబాయ్ షేకులు, ఇలాన్ మస్క్, వీళ్ళు రావాలి. ఎవరైనా వస్తే వాళ్ళు వచ్చి ఎన్ని రోజులు ఉంటారు? వచ్చి మొత్తం అంతా ఖాళీ పెట్టుకుంటారా? కట్టేవాళ్ళు ఒక 300 రూమ్లు కట్టుంటే సామాన్యులు కూడా వచ్చి చక్కగా చూసేవాళ్ళు. పర్యావరణ వ్యతిరేకం కట్టారు, డబ్బులు నాశనం చేశారు. ఏంటో ప్రధానమంత్రులు అందరూ వచ్చారు వెళ్ళారు, ఎవరికి లేదు. మీకు ఒక్కడికే, జగన్మోహన్ ఒక్కడే పుడింగి, జగన్మోహన్ ఒక్కడికే ఉండదు. ఏంట్రా జగన్మోహన్ ఏంటి? ఏమన్నా స్పెషలిస్టా? ఆయనకి కొమ్ములు ఉన్నాయా? గుడ్డేదవా. ఏం మాట్లాడుతావు అసలు? వాడుకోండి, మేము వాడుకోవాలి, కట్టింది ప్రభుత్వం కట్టింది కదా మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతాడు? నీకు ఇటువంటి నీచమైన నికృష్ట ఎదలతోటి ఏం మాట్లాడినా అర్థం లేదు. రే తెలుసుకోరా దుర్మార్గుడ, దుష్టుడా, గుడ్డు, కూజ, అంబటి, పనికి ఎదలారా. పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నంలో మామూలుగా రావడానికి ఆయన పర్యటనలో ఉన్నప్పుడు సామాన్యులుగా ఉండే అంబేద్కర్ భవనంలో వారం రోజులు ఉన్నారు. ఆయన పర్యటన 2018-19 రోజుల్లో ఎన్నికల ముందు ఆయన విశాఖపట్నంలో సామాన్యుడిగా అంబేద్కర్ భవనంలో, సామాన్యుడు ఉండే అంబేద్కర్ భవనంలో వారం రోజులు ఉన్నారు. మరి నీకేం పోయే కాలం వచ్చిందా జగన్మోహన్ రెడ్డి? గుడ్డు, మీ జగన్ రెడ్డికి ఏమైనా స్పెషలా? విలాసవంత బిల్డింగ్ కట్టుకోవాలా? ఎవడబ్బో సొమ్మురా అది? చెంచల్ గేట్ జైల్లో 16 నెలలు ఉన్న జగన్మోహన్ రెడ్డికి చెప్పుకోవడం అలవాటు కదా. అతనికి ఎందుకు ఇటువంటి విలాసవంత భవనాలు? ఏం పోయే కదా అంతే. ప్రజలు మిమ్మల్ని అధపాతాలకు తొక్కి మీలో ఇంకా మార్పు రాలేదు. ప్రజలు బుద్ధి చెప్పారు, మీకు 11 సీట్లు ఇచ్చారు. అయినా మీలో ఏమాత్రం కూడా మార్పు రాకుండా ఇంకా అదే అబద్ధాలు,
అదే మాటలు. సిగ్గుమాలి ఎదవల్లారా, మీ బతుకులు అంతే, మీరు మారరు, మీరు నిత్య దరిద్రులు. మీ జగన్మోహన్ చెప్తున్నాడు ఏదో మనకి వచ్చేస్తాం గెలిచేస్తామని. ఏమి గెలవరు మీరు. మీకు ఇప్పుడు 11 వచ్చి నెక్స్ట్ గెలిస్తే, పొరపాటున గెలిస్తే జైల్లో, జైలుకి వెళ్లకుండా ఉంటే జగన్మోహన్ రెడ్డి ఒకరు గెలుస్తాడేమో, అది తప్పితే మీరు ఇంకెవరు గెలిచే మార్గం లేదు. మీరు అందరూ సమాధులు అయిపోయినట్టే. మీరు మీ బతుకు బస్ స్టాండే. జై జనసేన, భారత్ మాతాకి జై, జై హింద్.